2027 సంక్రాంతి బరిలో బాలయ్య ఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సరైన ప్లానింగ్తో షూటింగ్ను వేగంగా పూర్తి చేస్తూ నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి పండగ రేస్లో నిలవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనే ఇస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. 2 సినిమాలు లైన్లో పెట్టిన బాలయ్య 2027 సంక్రాంతికి వచ్చి తీరుతానంటున్న బాలయ్య. దసరా లేదా దీపావళికి ఒకటి పక్క. బాలయ్యపై మిగతా హీరోల అసూయ. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నాంది, ఉగ్రం వంటి విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల. ఈయన దర్శకత్వంలో బాలకృష్ణ ఓ పవర్ఫుల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఆ సినిమాను సుధాకర్ చేకూరి నిర్మించనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందట. అదే సమయంలో దర్శకుడు గోపీచంద్ మల్లేనితో బాలకృష్ణ చేస్తున్న సినిమాను కూడా ప్యారలల్గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కీలక షెడ్యూల్ను ముగించాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఖచ్చితమైన షెడ్యూలింగ్తో 2 సినిమాలను సమాంతరంగా తీసుకెళ్తూ వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ ఎంతో స్పెషల్. గతంలో ఆ పండుగ సందర్భంగా విడుదలైన ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. ఆ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదట గోపీచంద్ మల్లేని సినిమా సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ సినిమా దసరా బరిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అలాగే బాలకృష్ణ కలిసి బాక్సాఫీస్ బరిలోకి ఒకేసారి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ఇక అభిమానులు కూడా బాలయ్య చిత్రాలపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్సిటీకి బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని భావిస్తున్నారు. ఇక మరోవైపు గోపీచంద్ మల్లేని స్టైల్ మాస్ ఎలిమెంట్స్తో రూపొందుతున్న సినిమా కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ అందించనుంది. మొత్తానికి సరైన ప్రణాళికతో ముందుకు సాగుతోన్న బాలకృష్ణ 2027 సంక్రాంతి బరిలో నిలవడం దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఆ 2 ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వాటి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తోన్న సరికొత్త వార్త ఏంటంటే, ఏప్రిల్ 3వ వారం నుంచి ఒక భారీ షెడ్యూల్ను ప్లాన్ చేశారు. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ షెడ్యూల్ జరగనుంది. ప్రధానంగా బాలయ్య బాబు పైన ఒక గ్రాండ్ సాంగ్ని అక్కడ చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. కేవలం పాట మాత్రమే కాకుండా కథలో కీలకమైన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ని కూడా అదే షెడ్యూల్లో పూర్తి చేయాలని గోపీచంద్ మల్లేని నిర్ణయించుకున్నారు. గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో ఈ యాక్షన్ సీన్లు వెండితెరపైన ఊహించని రీతిలో ఉండబోతున్నాయట. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొనింది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కారణం. ఒకవైపు బాలయ్య గ్యాంగ్స్టర్గా మాస్ ఎలిమెంట్స్ ఇస్తుంటే, మరోవైపు నయనతార రాయల్ లుక్ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా రూపొందుతోంది. సతీష్ కిలారు అత్యంత ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్నారు. బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా గోపీచంద్ మల్లేని ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ మల్లేని, బాలయ్య, తమల్ నది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సినిమా గురించి వస్తున్న వరుస అప్డేట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి బాలయ్య ప్రభంజనం ఖాయమని అర్థమవుతోంది. అసలు ఈ పీరియాడిక్ కథాంశంలో గ్యాంగ్స్టర్ పాత్ర ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
టాలీవుడ్లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చర్చనీయాంశంగా మారుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు విభిన్న కథాంశాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలయికలో ఒక కొత్త ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఒక్క టైటిల్ చూస్తుంటే ప్రస్తుతం అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కురుక్షేత్రం అనే పదం వినగానే మహాభారత యుద్ధభూమి గుర్తుకు రావడం సహజం. అందుకే ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతుందా, లేక ఆ భావనను ఆధునిక కాలానికి అన్వయిస్తూ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీసుకురాబోతున్నారా అన్నదానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టైటిల్ని బట్టి చూస్తే కథలో ఘర్షణ, సిద్ధాంతాల పోరు లేదా వ్యక్తిగత యుద్ధం లాంటి బలమైన అంశాలుండే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఈ కాంబినేషన్లో మరో స్పెషాలిటీ కూడా ఉంది. అదే బాలకృష్ణ మాస్ ఇమేజ్, వివేక్ ఆత్రేయ క్లాస్ టేకింగ్ కాంబినేషన్. ఒకవైపు పవర్ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్య, మరోవైపు భావోద్వేగాలు, నేటి తరం భావజాలాన్ని ప్రతిబింబించే కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆత్రేయ. ఈ రెండు విభిన్నమైన శైలులు కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అన్న ఇంట్రెస్ట్ సహజంగానే పెరిగిపోతుంది. ప్రత్యేకంగా అఖండ 2 తర్వాత బాలకృష్ణ మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యంగ్ డైరెక్టర్తో పనిచేయడం ద్వారా తన ఇమేజ్లోని మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంగా దీనిని కొందరు చూస్తున్నారు. ఇదే సమయంలో అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ జోనర్ వైపు వెళ్లడం ఇంకో ఆసక్తికర పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పైన ఫ్యాన్స్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో హై వోల్టేజ్ ఎంటర్టైనర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టైటిల్ నుంచి వచ్చే తీవ్రత, యుద్ధ వాతావరణం సినిమా పైన ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఇక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయని సమాచారం. 2027 రిలీజ్ టార్గెట్గా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాజెక్ట్ పైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఈ కురుక్షేత్రం చుట్టూ ఊహాగానాలు, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.